ఇక ముగిసిపోయింది అనుకున్న వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఇంటి రచ్చ మళ్లీ మొదలైంది. నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద పెద్ద హైడ్రామా నడిచింది. దువ్వాడ శ్రీను ఆయన భార్య వాణి కుటుంబ తగాదాలతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. శ్రీనుకు వైసీపీ కార్యకర్త దివ్యెల మాధురికి మధ్య అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయన భార్య వాణి ఆందోళనకు దిగారు. గతంలో వారం రోజుల పాటు గొడవలు జరిగాయి. ఆ తర్వాత పిల్లల కోసమైనా కలిసి ఉందామని వాణి ప్రయత్నించినప్పటికీ శ్రీను అందుకు అంగీకరించలేదు. విడాకుల విషయం కోర్టులో ఉందన్నారు. అప్పటికీ శ్రీను స్నేహితురాలు మాధురి తనను అన్యాయంగా వాణి బజారుకి ఇచ్చారంటూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. అయితే మాధురి సడన్ ట్విస్ట్ ఇచ్చారు. ఉన్నట్లుండి దువ్వాడ శ్రీను ఇంట్లోకి ప్రత్యక్షమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వాణి ఆమె కుమార్తెలు మాధురి ఉన్న ఇంటి ముందు ఆందోళనకు దిగారు. వాణి నిచ్చెన వేసుకుని పైకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ మాధురి నిచ్చెన తోసేసింది. ఇదే క్రమంలో ఇరువురు పరస్పరం తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకున్నారు. అయితే మాధురికి శ్రీను ఆ ఇంటిని రాసిచ్చేశారు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇది తన ఇల్లు అని, అందుకే ఇక్కడ ఉంటున్నానని, తనెవరిని పంపించలేరంటూ మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మాధురి కూడా చెప్పినట్లే చేశారు. గతంలో జరిగిన గొడవల సమయంలో తానెప్పటికీ దువ్వాడ శ్రీనును వదలనని స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీను ఒక గైడ్ లాంటి వారిని, ఆయనతోనే ఉంటారని తేల్చెప్పారు. సో అనుకున్నట్లే మాధురి దువ్వాడ శ్రీను ఇంటికి వచ్చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక నిన్న రాత్రి టెక్కలిలో దువ్వాడ ఇంటి ముందు హైడ్రామా తర్వాత ఇప్పుడు నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. తనకు రక్షణ కల్పించాలని దివ్యెల మాధురి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తమకు ప్రాణహాని ఉందని చెప్పినా కనీసం రక్షణ కల్పించలేదని వాణి వాపోయారు. ఒక హోంగార్డ్ కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి జోరు వాన కురవడంతో వాణి తన కుమార్తెతో కలిసి బాబాయ్ ఇంటికి వెళ్లిపోయారు. దువ్వాడ శ్రీను ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీను ఇంట్లో నేను లేను. నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అలా చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీను గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకు డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు శ్రీను గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీను గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీను గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను, కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నా కష్టార్జితం, సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను లాయర్లకి వాళ్ళకి కూడా కనుక్కున్నాను, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అమ్మొచ్చు అని చెప్పారు. సో శ్రీను గారు నాకు నిన్న 11:40కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్. వాణి వాళ్ళిద్దరు కుమార్తెలు కూడా వెళ్ళడానికి ప్రయత్నించేశారు. అయితే దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాసరావుకి సంబంధించి ఇప్పుడు ఇంటికి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు. రాజు, చెప్పండి, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద జరిగిన ఈ రచ్చకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే ప్రస్తుతం వాణి ఎక్కడున్నారు రాజు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి?
దువ్వాడ సీను దువ్వాడ వాణి వీళ్ళ ఫ్యామిలీ వివాదం నిన్నటికి ఎగ్జాక్ట్గా 30 రోజులు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 30 రోజుల్లో నిన్న 4 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం అయితే మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఇంటి లోపలికి వెళ్ళడానికి దువ్వాడ వాణి, దువ్వాడ నవీన, అదేవిధంగా ఆమె పెద్ద కూతురు హైందవి, కుటుంబ సభ్యులందరూ కూడా ప్రయత్నం చేస్తూనే ఇదే ఇంటి దగ్గర వాళ్ళు కంటిన్యూగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నిన్న కోర్టు నుంచి భార్యకు, చిన్న కూతురు నవీనకు ఇద్దరికి కూడా ఇంటి లోపలికి వెళ్ళే హక్కులు ఉన్నాయని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఆ టైంలోనే మాధురి కూడా ఇంటి లోపలే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వెంటనే వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళడం, కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినటువంటి నేపథ్యంలో సడన్గా మాధురి నుంచి ఒక వార్త అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే 6వ తేదీన 3:30 సమయంలో పలాస కాశీబుగ్గ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దువ్వాడ సీను మాధురికి 1,38,00,000 రూపాయలకి ఈ ఇంటితో సహా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని ఒక వార్త డాక్యుమెంట్స్ అయితే బయటపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి రాద్ధాంతం మొత్తం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇల్లు వాతావరణం మొత్తం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంటి లోపల ప్రస్తుతం దువ్వాడ సీను, అదేవిధంగా మాధురి, వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ సిబ్బంది ప్రస్తుతం అయితే ఉన్నారు. ఇప్పుడు చూస్తే దువ్వాడ వాణి కానీ, అదేవిధంగా నవీన కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని గొడవ జరిగిన తర్వాత ఇంచుమించుగా అంటే 15 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, టెక్కల్ నియోజకవర్గం, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ అని చెప్పి వీళ్ళైతే ఒక బ్యానర్ని కూడా డిస్ప్లే చేశారు. ఇది దువ్వాడ శ్రీను ఎమ్మెల్సీ అతని పార్టీ నుండి అదే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తప్పించక ముందు పెట్టినటువంటి బ్యానర్. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ప్రస్తుతం ఇంటి లోపల నిన్నటి వరకు ఉన్నటువంటి దువ్వాడ వాణి కానీ, నవీన కానీ, హైందవి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్కరూ లోపల ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాత్రి ఆ పోలీసులు ఇది మొత్తం ఇంటికి సంబంధించి కరెంటు పవర్ అంతా కూడా కట్ చేసినటువంటి నేపథ్యంలో కంటిన్యూగా వర్షం కురుస్తుంది, లోపల ఉండడానికి అవకాశం లేనటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ఎక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు వెళ్ళగానే నాకు రక్షణ లేదు, సో ఇక్కడ నుంచి నేను మరో చోటుకి వెళ్తున్నానని దువ్వాడ వాణి, కూతురు నవీన, కుటుంబ సభ్యులందరూ ఎక్కడి నుంచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మనమైతే చూడొచ్చు ఈ కనిపిస్తున్నటువంటివి అంటే ఈ గేట్లకు సంబంధించి పగడ్బందీగా ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మెయిన్ గేట్కి, అదేవిధంగా రైట్ సైడ్ ఉన్నటువంటి ఒక చిన్న అంటే నడిచి వెళ్ళే గేట్కి, 2 గేట్లకి కూడా పెద్ద పెద్ద చైన్లతో ఎక్కడికక్కడ పగడ్బందీగా డోర్లు ఓపెన్ కాకుండా ఉండేలాగా మొత్తం లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బయట నుంచి ఎవ్వరు లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఇప్పుడు లేదు. అన్ని వైపుల నుంచి గేట్లకు సంబంధించి ఇప్పటికే అంటే ఇంతకు ముందే తాళాలతో లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చైన్స్ని కూడా తీసుకొచ్చి అసలు వాటిని బ్రేక్ చేయలేనటువంటి విధంగా వీళ్ళైతే మొత్తం అంతా కూడా తాళాలు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది చైన్తో. ఇప్పుడు ఇంటి లోపల నుంచి ఎవరు బయటికి రారు, వాళ్ళు తాళాలు తీస్తే తప్ప. అదేవిధంగా దువ్వాడ వాణి కానీ, హైందవి కానీ, నవీన కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, చివరికి పోలీసులు సైతం లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు దువ్వాడ సీను, అదేవిధంగా లోపల అంటే ఇంటికి ప్రస్తుత యజమానురాలుగా ఉన్నటువంటి మాధురి వీళ్ళ పర్మిషన్ నుండి వాళ్ళ తలుపులు తీస్తే తప్ప లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదు. నిన్నటి వరకు ఇది దువ్వాడ సీను, దువ్వాడ వాణిలకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మ్యాటర్గా ఉన్నది. నిన్నటితో అది రిజిస్ట్రేషన్ చేసి మాధురికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ మాధురి ప్రైవేట్ ప్రాపర్టీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నాకు రిజిస్ట్రేషన్ చేసి నాకు అమ్మినటువంటి ఇంటి దగ్గర దువ్వాడ వాణి, ఆమె కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆందోళన చేసి ఇక్కడ నా ఇబ్బంది కలిగిస్తున్నారు, నాకు వాళ్ళతో ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అంటూ రిజిస్ట్రేషన్ చేసినటువంటి పేపర్స్ని సైతం పోలీసులకు ఇచ్చి టెక్కలి పోలీస్ స్టేషన్లో మాధురి అయితే వాణి మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం లోపల మాధురి, అదేవిధంగా దువ్వాడ సీను, వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఇంటి లోపలే ఉన్నారు. మొత్తం ఇది గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి మొత్తం 3 ఫ్లోర్స్తో బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది. చుట్టూ ఎక్కడికక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ప్రస్తుతం దువ్వాడ సీను, అదేవిధంగా మాధురి, వాళ్ళ సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ అంటే 10 గంటల తర్వాత ఖచ్చితంగా మీడియా ముందుకి వస్తారు మళ్ళీ అని ఒక సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నిన్న కూడా మనం చూస్తూనే ఉన్నాం, దువ్వాడ వాణి, వాళ్ళ కూతుర్లు, కుటుంబ సభ్యులందరూ కూడా నిచ్చెనల సాయంతో బిల్డింగ్ పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. దాన్ని కూడా వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నేను కొనుక్కున్నటువంటి నా ఇల్లు, నా ప్రాపర్టీలోకి ఎలా వస్తారు, నాకు రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇల్లు ఇది అంటూ మాధురి
బిల్డింగ్ పైనుంచే ఫొటోస్ తీస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దువ్వాడ సీను ఇల్లు కాబట్టి ఇది నా భర్తకి సంబంధించినటువంటిది, నా తండ్రికి సంబంధించినటువంటి ఇల్లు, మేము వెళ్ళడానికి మా హక్కులు ఉన్నాయని చెప్పి నిన్నైతే ఆ దువ్వాడ వాణి మాధురిలు వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇల్లు వాతావరణం మొత్తం అంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రి దాదాపుగా 11 గంటల సమయం వరకు కూడా ఇక్కడ ఒక అంటే వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అవుతుంది. అప్పటి వరకు దువ్వాడ వాణి వాళ్ళ కూతురులో నిచ్చెన సాయంతో పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడి నుంచి కంటిన్యూగా వర్షం కురవడం, వాళ్ళ పవర్ లేకపోవడం, నిలబడడానికి కూడా నిలువ నీడ లేకపోవడంతో సమీపంలోనే ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో వాళ్ళు ఇక్కడికి వస్తారా లేకపోతే పంచాయతీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి మాధురి ఇల్లుగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినటువంటి నేపథ్యంలో ఈ ప్రాపర్టీకి సంబంధించి లోపలికి వెళ్ళడానికి లేరు. దీనికి తోడు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి దువ్వాడ వాణి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాసుల వివాదం మాధురికి సంబంధించినటువంటి ఇంటి వివాదంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇక్కడ వాతావరణం అయితే నిశ్శబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.